హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు TSJ మ్యాథ్స్ క్లాసెస్. మనము 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ నెంబర్ 3 ప్లేయింగ్ విత్ నంబర్స్లో 3.3 ఎక్సర్సైజ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మనం 3.4 ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో 3.4 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, ఫైండ్ ది HCF ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. సో HCF ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ ఎలా చేసుకోవాలో మీకు ఆల్రెడీ థియరీ పార్ట్లో చెప్పేశాను. సో ఎవరైనా థియరీ పార్ట్ అనేది చూడకపోతే ప్రీవియస్ వీడియో ఒకసారి చూసి ఈ ఎక్సర్సైజ్ అనేది చూడండి స్టూడెంట్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి HCF ఇక్కడ మనకి కొన్ని నంబర్స్ ఇస్తాడు. ఈ నంబర్స్ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో HCF కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ కంటిన్యూ డివిజన్ మెథడ్తో కూడా HCF అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు స్టూడెంట్స్. సో దీంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 18, 27, 36 ఈ 3 నెంబర్స్ ఇచ్చారు స్టూడెంట్స్. ఈ 3 నెంబర్స్కి మనం HCF అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇంకా కంటిన్యూ డివిజన్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్లో HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు కదా స్టూడెంట్స్. సో ఫస్ట్ నెంబర్ ఏంటి? 18. సో 18కి ఫస్ట్ మనం ఫ్యాక్టరైజేషన్ అనేది కనుక్కుందాం. ఇలా వేసుకుని 18. ఇప్పుడు మనం 18 రాసుకుని 18 2 టేబుల్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 18 ఎక్కడ పోతుంది? 2 టేబుల్లో 2 9s. నెక్స్ట్ 9 అనేది 2 టేబుల్లో పోస్తూ నెక్స్ట్ టేబుల్కి వెళ్ళండి. 3 3s. నెక్స్ట్ 3 1s. 1 వచ్చిందంటే మనకి 18 అనేది అయిపోయింది. సో నెక్స్ట్ నెంబర్ ఏంటి? 27. 27 కూడా ఇలానే ఫైండ్ అవుట్ చేయండి. 27 అనేది 2 టేబుల్లో పోదు కదా. సో డైరెక్ట్ 3 టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. 3 9s 27. నెక్స్ట్ 3 3s. నెక్స్ట్ 3 1s. సో 1 వచ్చింది కాబట్టి దీన్ని కూడా అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 36 కూడా ఇలానే ఫైండ్ అవుట్ చేయండి స్టూడెంట్స్. 36 లాస్ట్ నెంబర్ ఇక్కడ 6 ఉంది కదా, మీకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదా. లాస్ట్ నెంబర్ 6 ఉంది కాబట్టి ఇది 2 టేబుల్తో పోతుంది. సో ఇక్కడ 2 18s 36. నెక్స్ట్ 2 9s. నెక్స్ట్ 3 3s 9. నెక్స్ట్ 3 1s. సో ఇది కూడా అయిపోయింది. 1 వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఫ్యాక్టరైజేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రాసుకోండి స్టూడెంట్స్. 18 ఏమొచ్చింది? 2 × 3 × 3. 2 × 3 × 3. నెక్స్ట్ 27కి ఏమొచ్చింది? 3 × 3 × 3. 3 × 3 × 3. నెక్స్ట్ 36 ఏమొచ్చింది? 2 × 2 × 3 × 3. 2 × 2 × 3 × 3. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కామన్ ఫ్యాక్టర్స్ అనేది చూడండి. సో ఇక్కడ చూడండి, 2 ఇంకో 2 ఇక్కడ ఉందా అంటే నో, లేదు. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి. 3 3 3 లేకపోతే 3 3 3 ఇలా
సో ఇక్కడ 3 కామన్ ఉంది కాబట్టి దీన్ని మీరు ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 ఈ 3s అన్నీ ఒక పేర్ అయింది. ఇప్పుడు 1 2 3 ఇక్కడ 3 పేర్స్ వచ్చినాయి కదా, ఇది ఒక పేర్. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ 3 ఇక్కడ ఒక 3. సో ఇక్కడ మీకు హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు ఈ అన్ని 3s కలిపి 1 3. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ అన్ని 3s వచ్చాయి కదా, ఈ అన్ని 3s కలిపి ఒక 3 తీసుకోండి స్టూడెంట్స్, 3. సో హెచ్సిఎఫ్ ఎంత అంటే 3 3s is 9. అర్థమైంది కదా స్టూడెంట్స్? హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనము కనుక్కున్నాం. నెక్స్ట్ మనకి ఏం చేయమంటున్నాడు, కంటిన్యూ డివిజన్ మెథడ్లో ఇదే నెంబర్స్ని 2 మెథడ్స్లో కనుక్కోమన్నాడు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇలా చేయాలి. నెక్స్ట్ మనం కంటిన్యూ డివిజన్ మెథడ్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ కంటిన్యూ డివిజన్ మెథడ్ చేయమన్నాడు కదా, సో ఇక్కడ రాయండి కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. సో కంటిన్యూ డివిజన్ మెథడ్ కూడా ఎలా చేయాలో మీకు తెలుసు కదా స్టూడెంట్స్. సో నంబర్స్ ఏమి ఇచ్చాడు, 18 27 36. సో ఫస్ట్ నెంబర్ ఏంటి 18. సో 18 అవుట్ సైడ్ తీసుకోండి, ఇన్సైడ్ వచ్చేసి 27. ఓకే. ఇప్పుడు 18 టేబుల్ 27 ఉండదు కాబట్టి 27కి నియరెస్ట్ నెంబర్ ఏంటి అంటే 18 1s 18. ఎందుకంటే 18 2s ఏంటి 36, బిగ్గర్ నెంబర్ అవుతుంది కాబట్టి 18 1s 18 తీసుకుని ఇప్పుడు సబ్ట్రాక్షన్ 27 నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత స్టూడెంట్స్, మీరు బోరో చేసుకుంటే 9 వస్తుంది. సో 9 వచ్చింది కాబట్టి రిమైండర్ మళ్ళీ ఇలా పెట్టుకుని పైన ఉన్న దాన్ని కిందకి దించేసుకోండి, 18 నెంబర్ని కింద. సో 9 టేబుల్ 8 ఎక్కడ పోతుంది అంటే 9 2s is 8. సో మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఏం మనకి లెఫ్ట్ అయిపోయింది, ఇక్కడ లాస్ట్లో మనకి మిగిలిన నెంబర్ 9. సో ఈ 9 తోటి ఇంకో నెంబర్ ఉంది కదా 36, ఈ 36 అనేది చేయాలి మనం. సో ఇక్కడ లెఫ్ట్ అయిపోయింది 9 ఇక్కడ రాసుకుని జస్ట్ ఓవర్ నెంబర్ మిగిలిన నెంబర్ అయితే 36 ఇక్కడ రాసి ఇప్పుడు 9 టేబుల్లో 36 ఎక్కడ పోతుంది, 9 4s is 36. సో మైనస్ చేస్తే 0. సో ఇక్కడ 9 మిగిలింది, ఈ 9తోనే నెక్స్ట్ నెంబర్ 36 చేసాం కదా మనం, 36 చేస్తే మనకి 9 4s 36 వచ్చింది. సో లాస్ట్ మనకి మిగిలిపోయింది ఏంటి అంటే 9. సో హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా మనకి హెచ్సిఎఫ్ 9 వచ్చింది, కంటిన్యూ డివిజన్ మెథడ్లో కూడా హెచ్సిఎఫ్ అనేది 9 వచ్చింది. సో ఇలా 2 మెథడ్స్లో మీకు హెచ్సిఎఫ్ అనేది సేమ్ రావాలన్నమాట, అప్పుడే మనకి సమ్ కరెక్ట్ వచ్చినట్టు. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం స్టూడెంట్స్. ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ 18 27 అండ్ 36 నెంబర్స్తో 2 మెథడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనం ఫస్ట్ బిట్లో సెకండ్ ప్రాబ్లం అనేది చూద్దాం. సో సెకండ్ వన్ చూసినట్లయితే స్టూడెంట్స్, సెకండ్ వన్ ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 106 159 265 ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ అనేది 2 మెథడ్స్లో కనుక్కుందాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ మెథడ్తో మనం 106 159 265కి హెచ్సిఎఫ్ అనేది కనుక్కుందాం. సో ఈ మెథడ్లో మనం సపరేట్గా ఫ్యాక్టరైజేషన్ అనేది కనుక్కోవాలి కాబట్టి సో ఫస్ట్ 1
106. సో మనం చూసినట్లయితే మనకి డివిజిబిలిటీ రూల్స్ వచ్చు కదా, ఈ నెంబర్ చూడగానే ఈ 2 టేబుల్లో పోతుందా అంటే ఎస్, ఎందుకంటే లాస్ట్ నెంబర్ 6 ఉంది. సో 2 టేబుల్లో 10 అనేది 2 5s, 6 అనేది 2 3s, సో 2 53s. నెక్స్ట్ 53 అనేది చూసినట్లయితే మనకి ప్రైమ్ నెంబర్. అవును కదా స్టూడెంట్స్, 53 ప్రైమ్ నెంబర్. సో 53 ఏ టేబుల్లో పోదు, ఓన్లీ 53 టేబుల్లో. సో 53 1s 53, 106 అయిపోయింది. నెక్స్ట్ 159 మనం చూసినట్లయితే 2 టేబుల్లో పోదు, ఎందుకంటే లాస్ట్ నెంబర్ 9 ఉంది. సో 3 టేబుల్తో పోతుందా అంటే ఎస్, ఎందుకంటే 159. ఇక్కడ మనం చూసినట్లు 15 9 ఉంది. సో ఈ 3 టేబుల్లో పోతుంది. సో 3 టేబుల్లో 15 ఎక్కడ పోతుంది, 3 5s. నెక్స్ట్ 3 టేబుల్లో 9 ఎక్కడ పోతుంది, 3 3s. సో అగైన్ మనకు మళ్ళీ 53 వచ్చింది. సో 53 1s 53. అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ నెంబర్ ఏముంది, 265. సో 265ని మనం చేద్దాం. 265. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ 5 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇది 5 టేబుల్లో పోతుంది. సో 5 టేబుల్లో 26 పోతుందా అంటే నో. సో 5 5s 25. ఇంకో 1 రిమైండర్ని ఇక్కడ వేసుకుంటే మనకి 5 3s 15, 5 53s. అలా కూడా చేసుకోవచ్చు స్టూడెంట్స్. మనం డివిజన్స్ ఎలా చేస్తాము, సో అలానే మనం బ్రేక్ చేసి నంబర్స్ని 5 5s 25. ఇంకొక రిమైండర్ మనకి కింద 1 మిగిలిపోతుంది, ఆ 1 ఇక్కడ వేసుకుంటే మనకి 15 వస్తుంది. సో 5 3s 15. నెక్స్ట్ 53 చూసినట్లయితే 53 1s 53. సో ఇక్కడ మనం చూసినట్లయితే అన్నిట్లో 53 వచ్చేసింది. సో సమ్ మనకి ఈజీ. ఇప్పుడు మనము ఏం చేయాలి, 106కి ఏమొచ్చింది, 2 × 53. సో 2 × 53. నెక్స్ట్ 159కి ఏమొచ్చింది, ఫ్యాక్టర్స్ 3 × 53, 3 × 53. నెక్స్ట్ 265కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి, 265కి 5 × 53. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి 53 అనేది ఒక్కటే కామన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈజీగా చెప్పేయచ్చు, HCF = 53. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ మనం కంటిన్యూ డివిజన్ మెథడ్ కూడా చేయమన్నాడు కదా. సో ఇక్కడ చేద్దాం, కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. కంటిన్యూ డివిజన్ మెథడ్లో కూడా అండ్ నెంబర్స్ ఏంటి, ఇక్కడ మనం ఉన్నాయి కదా ఆల్రెడీ నెంబర్స్ 106 159 265. సో ఫస్ట్ 106, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 106 కాబట్టి 106 అనేది మనం బయట వేసుకుని 159 నెక్స్ట్ నెంబర్ 159 ఇది లోపల వేసుకుందాం ఇన్సైడ్. సో చేసినట్లయితే 106 టేబుల్లో 106 1s 106, 106 2s బిగ్ నెంబర్ అవుతుంది కాబట్టి 106 1s 106. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9లో 6 తీస్తే 3, 5 - 0 = 5. సో 53 వచ్చింది. మళ్ళీ ఇలా పెట్టుకొని పైన ఉన్న నెంబర్ని మళ్ళీ బ్రింగ్ డౌన్ చేసుకోండి. ఇదే నెంబర్ని మళ్ళీ ఇక్కడ తీసుకురండి. సో 53 టేబుల్లో 106 క్యాన్సిల్ అవుతుందంటే ఎస్, 53 2s 106. సో మైనస్ చేస్తే మనకి 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఇక్కడతో ఈ 2 నెంబర్స్ అయిపోయినాయి. సో ఇక్కడ మనకి లాస్ట్లో ఏం మిగిలింది, 53. ఈ 53 లాస్ట్లో ఏం మిగులుతుంది, దాంతోనే నెక్స్ట్ నెంబర్ అనేది మనం కంటిన్యూ చేయాలి కదా స్టూడెంట్స్. సో 53. ఇంకా నెక్స్ట్ నెంబర్ ఏం మిగిలింది, 265. ఈ 265ని ఈ 53తో చేద్దాం. 53 టేబుల్లో 265 పోతుందా అంటే ఎస్, 53 5s 265. సపరేట్ చేస్తే 0. దిస్ ఈజ్ ద ఫైనల్ 0. సో మనకి ఎక్కడితో స్టాప్ అయింది అని అంటే 53తో స్టాప్ అయింది. సో ఇక్కడ మనకి 53 అనేది మిగిలిపోయింది. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏదైతే మిగిలిపోతుందో అదే HCF అని చెప్పాను కదా స్టూడెంట్స్. సో లాస్ట్లో మనకి 53 మిగిలిపోయింది. సో
ఇక్కడ రాయండి. హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 53. సో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా మనకి హెచ్సిఎఫ్ 53 వచ్చింది, ఇక్కడ కూడా 53 వచ్చింది. సో ఈ సమ్ అనేది కరెక్ట్ వచ్చినట్టు మనకి అర్థమైంది కదా స్టూడెంట్స్. నెక్స్ట్ మనం థర్డ్ ఇంకా ఫోర్త్ ప్రాబ్లం చేసుకుందాం.